దేన్ని బట్టి ఎందుకు వచ్చినా ఆ కన్నీరు తుడిచి నిన్ను దేవుడు గొప్పగా ఆదరిస్తాడని ఇద్దరు కుమారులు వాళ్ళ కుటుంబాలకి నా హృదయపూర్వకమైన మనసుతో కూడినటువంటి ఆలోచన చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన కుటుంబంకు అయ్యగారికి నిండా వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. ఆమె చాలా శాంతిగా ముగించాం. నేను అనుకోవాలా. చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే మీ అనుభవాలు కూర్చోండి. కుటుంబ సభ్యులు ఇక్కడికి రావాలి. మీరు లేట్ అయ్యారని ఆదరణ మాటలు ముందు చెప్పించారు. రెడీ పోతే ఈ కుటుంబ సభ్యులు ఫోటో ఆవిష్కరించేటప్పుడు దైవజనులు సీనియర్ పాస్టర్ గారు మా బావగారు చేసినప్పుడు గారు ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళు ఫోటో ఆవిష్కరిస్తారు. రామా వేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, నీ యొక్క ప్రేమ కలిగిన, కృప కలిగిన, దయ కలిగిన, జీవం కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో క్రీస్తు దేశుడు ప్రభా మరి తేళ్ల వనిజ కుమారి అమ్మగారు క్రీస్తులందరూ ఎందుకు నిద్రించి ఉండగా ప్రభా యొక్క ఆమె యొక్క ఫోటో యొక్క కార్యక్రమంలో బిడ్డలందరూ పాల్పొంపులు పొంది ఉండగా నాయన వారందరూ కూడా మీరు జీవించండి. నాయన ఆమె లేని లోటు నీవు తీర్చమని ఈ కార్యక్రమం అంతట్లో నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది దైవజనులు ఉంటూ ఉండగా వారి నాయన వారి ద్వారా మీరు మాట్లాడబోయే ఆ వాక్యం ఈ కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా వచ్చిన వారికి కూడా పరలోకానికి ఒక సిద్ధపాటుగా ఉండినట్లుగా కృప దయచేయమని ఆమె విడిచిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి నీకే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని యేసువతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆవిష్కరించండి. అందరూ చప్పట్లు ఫోటోను ఆవిష్కరిద్దాం. మన మధ్యలో ఉన్న అక్కరాజు వారి గడ్డగా చర్చి దైవజనులు కార్తీక్ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అలాగే బ్రహ్మారెడ్డి పాలెంలో ప్రభుత్వం జరిగిస్తున్న మాస్టర్ ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి కూర్చోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రభాకర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన ప్రసంగాలు చేయగలమని. అయ్యా ఇలా ప్రార్థన ప్రసంగాలు చేయండి. ప్రార్థన అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుస్తూ ఉన్నాను. ప్రార్థనతో దయించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుంది. స్తుతికి పాత్రుడా, స్తోత్రానికి అర్పుడా, మహాగణుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రమయ్యా. ఈ కూడికై ఆదరణ కూడికలో ప్రభువానికి వందనాలు. ఈ ఆదరణ కూడిక మరి దాసరాలు వనిజమ్మ గారు ఈ లోకం విడిచి అక్కడ ఉన్న స్థలానికి చేరుకున్నది. అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది.
యుగయుగాలు శాంతము సమాధానం ఉంది ప్రభు, నీకు వందనాలు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీతిగా నిజాయితీగా ఒకరి కోసం ఏది ఆశపడక తన కుటుంబాన్ని సవరించుకొని ప్రభు అని ఎద్దు నిద్రించింది ప్రభు. తల్లిపోయిన మార్గం మంచిది. అయితే బ్రతికున్నారు మేము మా బ్రతుకుల్ని ఈ పాదాల ముందర పెడుతున్నాం. ఈ ఒక నేల మీద ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఇవన్నీ కూడా సిక్కుముడులు ఇప్పుకొని క్రీస్తు నిత్య రాజ్యములేకి మేమందరమే ఒకరోజు వదినమ్మ పోయిన మార్గం మంచిదని అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులు అందరూ అక్కడ ఉన్నారు ప్రభు. మేము కూడా ఒక నిరీక్షణ కలిగి ఆమె ఒక మాదిరి మాకు మా అందరికి ఒక మాదిరిగా ఆమె ఉంది ప్రభా. అందుకొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదరణ కూడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి బిడ్డలు, 2 బిడ్డలు ఇచ్చినావు. ఆ బిడ్డలు వాళ్ళ భార్య బిడ్డలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. కన్నీటి ధారణను తుడిసి నీ పరిశుద్ధాత్మ నీ సన్నిధి వాళ్ళ మీద ఉంచబడుతున్నాను. స్తుతి మహిమ ఘనత ప్రభావం చెందిస్తూ మా ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా సంఘస్థులు అక్కరాజు వారి కన్యక చేర్చి సంఘస్థులు అహల్య, శాంతి, శిరీషమ్మ ఈ 3 కలిసి ఓ పాటను పాడి దేవుడు మహింపరుస్తారు. అమ్మా ఇప్పుడు చూడలేదు ఉన్నాయి ఆడగానే తీసుకోండి. పాట అంటే 2 వచ్చినారు, ఒక పల్లవి అంతే చాలు. రండి ఇదిగో 3 మైకులు తీసుకుంటారు. ఇదిగో పాట చరణం, ఆ పల్లవి చరణం అంతే. అమ్మమ్మ అది పడిపోద్ది, నిలబడండి. పాపా కార్తీ నిలబడి పాడండి. ఏ పాట చెప్పండి, ముగ్గురికి వచ్చిన పాట పాడాలి. కొత్త పాటలేను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు
గాక. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కార్తీక్, మా సొంత సంఘం, మా సొంత ఊరు క్రాంతి సారీ ఏదో కార్తీక్ అని వచ్చింది. మా గ్రామంలో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనులు యంగ్ పర్సన్ డైనమిక్ ఆ పాస్టర్ గారు ప్రే చేస్తారు. మనం కళ్ళు ముద్ద ప్రార్థన చేసుకున్నాం. సర్వలోక చక్రవర్తి అయిన మా పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మహారాజా, మీ పాదాల చెంతలో నా తండ్రి ఈ పూట నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి అయ్యా గాయపడినటువంటి ఈ కుటుంబానికి ఆదరణ కలిగు రీతిలో దైవ సేవకులను ఈ ప్రాంతంలో నడిపించి ఆ రీతిగా నా తండ్రి ఇంతవరకు చక్కగా బిడ్డలను నిన్ను స్తుతించి కీర్తించి మహిమపరిచిన ఆ యొక్క కృపను బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రియ రక్షక, ఏదో ఒక దినాన ఏదో ఒక సందర్భంలో మేము ఈ యొక్క నా తండ్రి తనువును ముగించుకొని నీ సన్నిధికి రావాలని అయ్యా నీ ఎంత ముద్రించినట్టు నీ ఎంత నిద్రించిన ప్రతి ఒక్క ఆత్మ కూడా నా తండ్రి పరదేశంలో నెమ్మది పొందుకుంటుందని, నా తండ్రి మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తండ్రి అనవసరమైనటువంటి కార్యాలు, శరీర బలహీనతలన్నింటినీ కూడా పూర్తిగా వదిలిపెట్టి ప్రభువా నీకు దగ్గరగా నీకు నా తండ్రి మహిమార్థమై ఈ లోకంలో జీవించే రీతిలో కృపను దయచేయమని నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మతో నీవు మాట్లాడి ఈ దినాల ఏర్పాటు చేయబడినటువంటి వాక్యపు ధ్యానంలో ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ఆత్మ ద్వారా దర్శించి ధైర్యపరిచి బలపరిచి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు వారి పేరట ఈ కొన్ని మనవులు ప్రతి వారి పొంది వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ గారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు వారి యొక్క వణిజ కుమార్తె ఉన్న సంబంధము, వాళ్ళ బంధుత్వం, అలాగే ఆ గురించి కొన్ని మాటలు చెప్తారు, సాక్ష్యం. తర్వాత అయ్యగారు కొన్ని ఆదరణ మాటలు చెప్తారు. తర్వాత ఆరాధన కొనసాగిద్దాం. సన్నీ ఆయన కూడా దైవజనుడే, ఈ వణిజ కుమారి గారి చిన్న కుమారుడు. అలాగే క్రాంతి పాస్టర్ గారు, ఆయన ఫ్రెండ్స్ బాగా. కాబట్టి సన్నీ వచ్చి ఇక్కడ దైవజనుడిగా కాకుండా ఆమె యొక్క కుమారుడుగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని మాతో పంచుకుంటాడు. బంటి ఎక్కడున్నాడు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రేయభిలాషులకి, సంఘస్థులకి, అలాగే స్థానికులకు కూడా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవటకు తను జీవించున్నంత కాలం మాతో ఎంతగానో ఒక బాధ్యతగా, ప్రేమగా, ప్రతి తల్లి కూడా అలాగే ప్రతి బిడ్డలతో ఉంటుంది. మా అమ్మ చాలా గొప్ప ప్రేమని మాకు పంచింది, నేను మా అన్న. అయితే ఏ తల్లి కూడా ఆ చివరి కోరికని అలాగా ప్రతి తల్లిని కూడా చివరిగా వెళ్ళేదాకా ప్రతి తల్లికి ఆ శోధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి, ఇద్దరు బిడ్డలు దూరం అవుతారు, కూతురైనా కుమారుడైనా ఇద్దరిని ఒకసారిగా చూసుకోలేరు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు నా తల్లి చివరిగా హాస్పిటల్ ఇద్దరిని అలాగే చూస్తూ తన కంట్లో అలాగే మా ఇద్దరిని నిలుపుకొని చివరి శ్వాస ఇచ్చింది. సో ప్రతి ఒక్కరి మరణాంతరం నేను ఖచ్చితంగా ఒక పాట రాసేవాడిని. కానీ పాట రాసినప్పుడు కూడా పాడలేని స్థితిలో దాన్ని ఇలా కాదు ఇంకొక విధంగా దాన్ని ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. సో మా అమ్మ జీవించున్నంత కాలం దేవునికి చాలా భయభక్తులతో ఉండింది. ఆమె చివరి గడియలలో మా అమ్మ డైరీ ఇది. మా అమ్మ నాకు తన ఊపిరిని ఒక ఆస్తిగా ఇచ్చింది. అలాగే మా అమ్మకి సువార్త గాయకులు అంటే ఇష్టం. నేను పాడి చాలా మందిని హింసించాను, చాలా మందిని భయపెట్టాను కూడా. మా నాన్న అయితే నువ్వు పాడేస్తే
1000 ఇస్తానని కూడా చెప్పేటప్పుడు. కానీ మా అమ్మ మాత్రం ప్రతి తల్లి కూడా అదే అంటుంది అనుకుంటా, బాగున్నా బాగుంటుంది, బాగాలేకపోయినా కూడా వింది. దేవుడు ఒక 2-3 ఆల్బమ్స్ చేయడానికి కూడా నాకు మంచి స్థితిని ఇచ్చాడు. అనేక మంది కూడా నన్ను ఉంటే బాగుండదు అన్నారు. కానీ ఈ సంవత్సరం గట్టిగా మా అమ్మ ఊపిరిని అంతా పూసుకొని నేను ఇంకా అన్ని విషయాల్లో కూడా కుటుంబాన్ని, సంఘాన్ని, ఇంకా అనేక గ్రామాల్లో కూడా స్వార్థ పరిచయం చేయడానికి కూడా ముందు వెళ్ళడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. నేను మా అమ్మ గురించి మా అమ్మ రాసిన డైరీలో ఆ గొప్ప మాటలు రాసుకుంది. అవి నేను చెప్పిన ముగిస్తాను. ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా అది తీరేది కాదు. మా అమ్మ ఈ లోకానికి ఒక సందేశంగా నేను అన్ని ఎదుగుతూ ఉంటాను. 2 దొరికాయి మా అమ్మ దగ్గర నాకు. ఒకటి మా అమ్మ డైరీ, ఇంకొకటి మా అమ్మ పెద్ద బైబిల్. దాన్ని చదువుతుంటే మా అమ్మ అక్కడక్కడ కొన్ని కొటేషన్ రాసి పెట్టుకుంటుంటే ఓహో మా అమ్మకి దేవుడు ఈ విధంగా మాట్లాడా అనిపించింది. సో మా అమ్మ ఏం రాసుకుందంటే, ఇహలోక సంబంధంగా మనం ఎవరినైనా క్షమిస్తే మనకు ఆశీర్వాదం, అదే దైవికంగా దేవుని ద్వారా మన పాపాలు క్షమించబడితే అది మనకు రక్షణ. చూడండి, మా అమ్మ 2 మాటలు రాసింది. మనంతా క్రైస్తవులమే, కానీ దేవుడేమో మనల్ని క్షమించి మీకు మీ పాపాలకి పడమరికి తూర్పు ఎంత దూరం అంత దూరం చేస్తున్నా అన్నాడు. సో మా అమ్మ కూడా ఆ రాసుకున్నటువంటి ఆ భాగంలో మన శరీరంలో మనకున్నటువంటి బంధువులు, ఈ రోజున క్రైస్తవులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అంటున్నారు. సో ఆల్రెడీ రక్తంతో పుట్టినటువంటి రక్త సంబంధికులు ఏమో దూరం అయిపోతున్నారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళేమో దగ్గర అవుతున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ దగ్గర నటిస్తున్నారే కానీ వాళ్ళు నిజమైన ఆ క్షమాపణ లేదు. క్షమించి మళ్ళా దాన్ని మళ్ళీ కుక్క కదా వాంతింగ్ చేసి అడిగినట్టుగా అడుక్కుంటున్నారు. సో దేవుని వాక్యం ప్రకారం మా అమ్మ చెప్తుంది, మన రక్త సంబంధికులైనా లేకపోతే అందరినీ కూడా మనం ఏం చేయాలంట, క్షమించాలి. ఒకవేళ దేవుడు మనల్ని కానీ అది మనకు ఆశీర్వాదంగా మారుతుందంట మనం క్షమిస్తే. ఒకవేళ దేవుని ద్వారా మన కానీ పాప క్షమాపణ కానీ పొందినట్లయితే మనకి రక్షణ వస్తున్న గొప్ప మాట మా అమ్మ నాకు చివరిగా ఇచ్చింది. సో ఆ వార్తను బట్టి మనుషులంటే అంతే, మట్టి కదా, పడుతూ ఉంటుంది. కుమ్మరు కాబట్టి ఆయన ఇంత పెద్ద పాత్ర చేయాలనుకుంటాడు, అది సహకరించకపోతే మళ్ళీ చిన్న పాత్ర చేయాలనుకుంటాడు, మళ్ళా సహకరించకపోతే మళ్ళా చిన్న పాత్ర. కానీ ఆయన ఊహించిన పాత్ర చేయడానికి మనం కానీ వెళ్ళినట్లయితే మంచి ఆశీర్వాదం ఉంటాయి. దేవుని వాక్యాన్ని సెలవిస్తాం. థ్యాంక్ యూ. దేవుని నామం పెట్టాలి. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించడానికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను, ప్రేమించండి. మా అత్తమ్మ గురించి చెప్పాలంటే ఆమె నాకు అత్తమ్మ కాదు, మా అమ్మ. నిజంగా అత్త కోడళ్ళ బంధం ఈ లోకంలో ఒక రకంగా చెప్తారు. అత్త కోడళ్ళు ఎప్పుడు వాళ్ళిద్దరికి పడదు. వాళ్ళిద్దరూ అసలు అత్త ఎదురుగా ఉంటే కోడలు ఉండదు, కోడలు ఎదురుగా ఉంటే అత్త ఉండదు అని చెప్తారు. కానీ మా అత్తమ్మ నేను అలా కాదు. అసలు మేమిద్దరం అత్త కోడళ్ళు చెప్పుకోవడం కన్నా ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాం. మా అమ్మన్న అప్పుడప్పుడు నన్ను వదిలి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ అత్తమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. నా బాధలో కానీ, నా కష్టంలో, నా ఆనందంలో నన్ను ఎంకరేజ్ చేసేది మా అత్తమ్మే. ఆమె లేని లోటు నిజంగా నాకు చాలా ఎక్కువగానే ఉంది. మనిషి మనల్ని ప్రేమించే మనిషి వదిలిపోతే ఎంత బాధగా ఉంటుందో అది నేనైతే అనుభవిస్తున్నాను. దాదాపు అత్తమ్మ మమ్మల్ని వదిలి ఈరోజు 17 రోజులు అయింది. కానీ ఇంటికి వస్తే ఇది మాకు ఒక కలలాగే ఉంది. ఆమె చనిపోయిందా, నాకు నా బిడ్డ పెట్టి కలే ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు జోయిల్, మా నాన్న చనిపోయిందా, ఏమన్నా ఇది కలలాగా ఉందే అంటాడు. నిజంగా మా ఫ్యామిలీకి అయితే ఒక డ్రీమ్ లాగే ఉంది. ఎటు చూసినా ఆమె జ్ఞాపకాలే మాకు. మా ఇంట్లో ఇది అపార్ట్మెంట్ కాబట్టి అంత క్లోజ్ గా ఉంటుంది. ఎటు చూసినా ఆమె రూమ్ లో చూసి మమ్మల్ని చూస్తున్నట్టు, ఆ కూర్చునే ప్లేస్, ఎటు చూసినా ఆమె జ్ఞాపకాలే. నిజంగా ఆమె జ్ఞాపకం అనేది ఒక వ్యక్తిని ఎందుకు మనం జ్ఞాపకం పెట్టుకుంటాము అంటే ఆమెతో మంచి రిలేషన్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి మనకి
2 సార్లు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, 2 times. ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళకి మనకు జీవితాంతం గుర్తుంటారు. ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళని మనము మర్చిపోం. నిజంగా అత్తమ్మ వీడిపోవడం అనేది మాకు చాలా లోటే. కాకపోతే దేవుడు తీర్చుకున్నాడు. ఈ లోకంలో ఆమె 3 years నుంచి చాలా ఇబ్బంది పడింది. లాస్ట్ December 20 నుంచి నరకం చూసింది అత్తమ్మ. కానీ దేవుని సన్నిధికి ఆమెను తీసుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మా మరిది గారు చెప్పినట్టు అత్తమ్మ ఎప్పుడు ప్రేమించే గుణమే. అత్తమ్మ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే క్షమించడం, ఒక వ్యక్తిని ప్రేమించడం. ఆ 2 మాత్రం గురించి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను అత్తమ్మ గురించి ఒక చిన్న కవితను రాశాను. అది మీ అందరికీ వినిపించాలని నేను అనుకుంటూ ఉన్నాను. అందమైన పూలత, మణిమ కరందాల తరుణీలత, మంచితనానికి మరో రూపమా, కష్టం కల్మషం లేని ఆ నవ్వు మేము మరో తరమా, నీ జీవితం ఈ తరానికి ఒక స్ఫూర్తిదాయకం, నీ ధైర్యం భావితరాలకు ఒక మార్గదర్శకం, మంచి మా అమ్మ, అందాల బొమ్మ వనజమ్మ, సరోజిని బాలకృష్ణయ్యల ముద్దుల కుమార్తెవు నువ్వు, అమ్మ చెప్పిన శుద్ధులు, నాన్న నేర్పిన బుద్ధులు, వేసాయి నీ జీవితానికి బంగారు బాటలు, జతైనావు చక్కని రామయ్యకు చూడు చక్కని తోడువు, చూచి అప్పులు పడినే వీధి వాడ జగమంతా, మానవత్వం పరిమళించే నిలువెత్తు రూపమా, మూగ జీవులను ఆదరించిన దైవ స్వరూపమా, ఆదరించావు అక్క చెల్లెళ్లను అమ్మలా, బాసటగా నిలిచావు అన్నదమ్ములకు ఆడపడుచులకు మరో అమ్మలా, కోడళ్లను అల్లుళ్లకు ముద్దుల అత్తమ్మ, తరించింది కుమారుల జన్మ నీ గర్భమున జనించి, లోక మాలిన్యం అంటని ముత్యాలు రాజు సన్నీలు, గంజాయి వనంలో పెరిగిన తులసి మొక్కలు వారిరువులు, కుమార్తెలు లేని లోటు తీర్చుకున్నావు కోడలను చూచి, మాకు కాదమ్మ నువ్వు అత్తమ్మవి, నువ్వు మా అమ్మవి, మురిసావు మనవళ్లను మనవరాళ్లను చూచి, తీయని వీడని జ్ఞాపకం అయినావు వారి పెంపకంలో, నీ సహవాసం మేము మరో తరమా, నీ జ్ఞాపకం మమ్మ వీడిపోతరమా, అణువణువున మా శ్వాసలలో విలీనమైనావు, నీ ఎడమాటను సహించడం మా తరమా వనజమ్మ, దేవుని మాటను వినుటలో వినయం ప్రదర్శించటంలో మరియ వైనం, భర్త మాటలు గౌరవించటంలో శారా నైజం, పిల్లల కోసం పోరాడటంలో హన్నా తీరు, కుటుంబంలో రక్షించటంలో అబీగయేలు నెనరు, కోడలను తీర్చిదిద్దటంలో నయోమి తీరు, కష్టకాలం అధిగమించటంలో దెబోరాయి వైనం, ఈ గుణ లక్షణాలతో మాదిరైనావు ఈ తరం ఇల్లాళ్లకు, కుటుంబమే లోకంగా బాధ్యతే భారమైన ప్రమిదమైనావు మాకు వెలుగును పంచావు, ఇహలోక బాధ్యతలే కాక దేవుని కుమార్తెలే సువార్తను చాటుటలో ముందంజ వేసి ఆయన రాజ్య వ్యాప్తికై పాటుపడిన నీ తీరు ప్రహర్షణీయం, నీ లోటు తీరనిది ఈ కుటుంబానికి, నీలాంటి వారు తారసపడరేమో మరి ఏ నాటికి, అమ్మా నిరీక్షిస్తున్నాం కలుస్తాం అందరం ఆ దేవుని రాజ్యంలో, వందనం అభివందనం కుటుంబం అంతా చేస్తోంది నీకు పాదాభివందనం, జోహారు జోహారు వనజమ్మ నీకు తిరిగి రాని లోకాలకు ఏగినావు, మాదిరిగా నీ సాక్షి జీవితాన్ని వదిలి మాకు, జోహారు జోహారు మా అందాల సిరి వదనమ్మ నీకు మరోమారు జోహారు, అశ్రు నివాళితో నీ కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్. చక్కని భావాలను కుమారుడు కోడలు నిర్మించారు. మీ ఇద్దరికి యేసుక్రీస్తునామం పేరిట వందనాలు. ప్రభు ఆదరణకర్తగా మిమ్మలను ఆయన ఆదరించునుగాక. ఇప్పుడు మన మధ్యలో చర్చ్ పాస్టర్ గారు దైవజనులు జయపాలయ్య గారు ఉన్నారు. ఆయన కొన్ని ఆదరణ మాటలు. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నేను ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే మా మదర్ గుర్తొచ్చారు. నిన్న 10వ తేదీ మా మదరు ఇక్కడే ఆమె మరణించింది. 6 సంవత్సరాలు పూర్తి 7వ సంవత్సరం వచ్చింది. తర్వాత మా ఓన్ హౌస్కే వెళ్ళాలనుకున్నాను, కానీ అపార్ట్మెంట్లో వాళ్ళు నన్ను వెళ్ళలేమలేదు. అందుని బట్టి వారికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన కూడా ఇక్కడే జరిగింది. దేవుని కృపను బట్టి 2019 నేను 3D అపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 2 సంవత్సరాలు ఉండడం జరిగింది. అందుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. పనజ్ కుమార్ని గురించి వారి కుటుంబాన్ని గురించి ఒక 8 సంవత్సరాల పరిచయం
ఇక నేరుగా వెళ్తే క్రైస్ట్ కన్వర్ట్ చర్చి ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి బెట్టమంటకు వెళ్ళని రోజు కంపల్సరీగా మా దగ్గర వాళ్ళు వస్తున్నారు. అందుని బట్టి వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకటి త్వరగా ముగిస్తానంటే సార్ నాకు చెవులో చెప్పారు, మీరు తెలియలేదు, ఒక 5 నిమిషాలు అది మాకు ఎందుకంటే త్వరగా ముగించాలనుకోబాకండి. ఒక్క మాట చదవని నేను ముగిస్తాను. 119వ కీర్తన 19వ వచనం. 119వ కీర్తన 19వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. చాలమ్మా. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఈ కుటుంబం ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మనందరమే ఈ భూమి మీద పరదేశులము. వీఆర్ ఆల్ ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్. మనందరం కూడా ప్రయాణికులు. అయితే ఒక దినం ఈ ప్రయాణం ముగించబడుతుంది. 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. నాకు ఇప్పుడు 56. 2 సంవత్సరాల క్రితం భయంకరమైన బలహీనత వచ్చింది. మాట్లాడడానికి శక్తి లేదు. దేవుడు నిలబెట్టాడు. అది దేవుని కృప. దేవుని వాక్యం మనం గమనిస్తే మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతుందో మనకు తెలియదు. అయితే మనం ఏం చేసుకోవాలా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా జ్యోత్స్నకి, రాజేష్కి ఎప్పుడు కూడా ఆమె జ్ఞాపకాలు మీ మధ్యలో వెలుగుతూ ఉంటాయి. మరి జ్యోత్స్న మంచి ఆ కవిత జరిగింది. అందుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలందు నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మరి ఈ కుటుంబానికి మనందరికీ కూడా ఆమె ఏ విధంగా అయితే ఈ లోకంలో నడిచారో వారి గురించి ఆ పెద్దవాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఆ విధంగా కూడా మనం మంచిగా ఆత్మీయంగా బలపరచబడాలని నేను కోరుకుంటూ చేరేటువంటి వారందరికీ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయ్యగారు నిజంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మాకు. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నారు 8 సంవత్సరాల నుంచి, బాగా తెలుసు. అయ్యగారు మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఉదయాన్నే వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడి షటిల్ వస్తాను. దీన్ని స్పోర్ట్స్ మ్యాన్ పాస్టర్ అనుకునేవాడు. నేను అంత యాక్టివ్ ఉండాడు. కానీ 2 years క్రితం మీరు అయ్యగారిని చూస్తుంటే మేము చూసాం కాబట్టి మా తెలిసి రాయవేలూరు తిరగని హాస్పిటల్ లేదు. కానీ ఏది ఏమైనా అంత గొప్ప దేవుని సేవకు జరిగించబడాలని ప్రభుత్వంలో అయ్యగారికి దేవుడు మంచి ఆలోచించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అమ్మగారు, పాస్టర్ అమ్మగారు దేవకుమారి గారు సిస్టర్ ప్రేర్ చేస్తుంది. స్తోత్రమయ పరిశుద్ధుడ మహాగరుడ మహిమోన్నతుడ జీవముగ దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రము ప్రభువా. నాయన మీకు వందనాలు. గడిచిన దినాలంతట్లో మీ మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాజా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా ఈ ఆదరణకు ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన తల్లి నా ప్రభువా, తల్లిని మీరు పిలుచుకున్నారు. వరుజ కుమారుని తల్లిని దేవానికి వందనాలు. నాయన మరిన నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరములు అంటున్నా. అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే అంటున్నా ప్రభు. తల్లి నేను పిలుచుకున్నావు. తల్లి ఈ లోకంలో ఎంతగానో నాయన భయభక్తులు కలిగి సాక్ష్యము కలిగి యథార్థవంతరాలుగా జీవించిందని మేము అనేక సాక్ష్యాలు విన్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. తల్లి విడిచిన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. 2 కుమారుల్ని 2 కోడళ్ళని నాయన మనవరాల సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా.
ఆయన కుటుంబానికి ఆదరణ దయచేయండి. అక్కడ తల్లి వారిని ఆదరించిన రీతిని నిన్ను ఆదరిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుందయా. దేవా నీకు వందనాలు. నీవే బిడ్డల కుటుంబాన్ని నాయన ఆదరించండి, కనికరం చూపించి జాలిపడమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డలు మీరు దర్శించమని అడుగుచున్నాను. అన్ని విధాలుగా బిడ్డలకి చాలిన దేవుడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభువా. నీకు వందనాలయా. ఆత్మదేవుడానికి వందనాలయ. కుటుంబ సభ్యులందరినీ, రక్త సంబంధాలందరినీ, దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. నైనా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, అయా వెళ్ళిన వారి గురించి కాక దేవా, జీవిస్తున్న మేము కూడా యేసయ్యా మంచి సాక్ష్యము కలిగి దేవా నీ కొరకు మేము కూడా బ్రతుకుటకు దేవా. అయా నైనా మేము ఈ లోకంలో దేవా అయా ప్రత్యేకించబడిన వారంగా మేము ఉండటకు నీ కృప దాయిచ్చబడి అడుగుచున్నాను ప్రభువా. దైవ సేవకుని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే జరగబోతున్న కార్యక్రమాలు అంతట్లో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి దేవా నీ వాక్యముతో మమ్మల్ని అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ దర్శించి ఆదరించి బలపరిచి మీరే మహిమ పొందుకోమని ఈ కొద్ది మనడు ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. హల్లెలూయా. పాస్టర్ గారు వందనాలమ్మా. ప్రియరా, చివరిగా మనము దేవుని వాక్యాన్ని విందాం. మనము కరెక్ట్గా చాలా షార్ట్లోనే మనము ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. 12 టైం అంటే దేవుడు మనకి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. నిన్న మేము ఈ టైంలో సూళ్ళూరుపేట, నాయుడుపేట వెళ్తే విపరీతమైన వర్షం. కారు కూడా ఒకసారి ఒక పక్కన ఆడుకోవాల్సి వచ్చిన వర్షం వచ్చింది. మేము అప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఇదేనో ఈ కూడిక ఘనంగా జరగాలి నాన్న అని. ప్రభు ఇచ్చిన ఈ వాతావరణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత కృపా కనికరం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించుదురో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన యేసు ప్రభు మాటను బట్టి ప్రియ పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ సర్వసత్యంలో నడిపించడానికై మా మధ్యలో సంచరిస్తూ ఉన్న ఆదరణకర్తమైన మా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు. క్రీస్తునందు నిద్రించుతున్న మీ ప్రియ కుమార్తె మా వదినమ్మ గారైనటువంటి వనజమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు చెప్పిన, ఇప్పటి వరకు పంచుకున్న, ఇప్పటి వరకు చదివినిపించిన ఆమెను గురించినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరి సమయంలో అమూల్యమైన మీ వర్తమానం మేము వినడానికి ఆశపడుచున్నాం. ఆశ కలిగిన నా ప్రాణమును, మా ప్రాణమును తృప్తిపరచండి. ఈ శబ్ద తరంగము ఎంతో దూరం అయితే వినబడుచు ఉన్నదో వినే ప్రతి వారికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయమని, నిలబడి మీ మాటలు చెప్పబోయే మీ దాసులను మీ ఆత్మచేత అభిషేకించమని మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ గారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ దినము యాక్చువల్గా నేను వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడలేదు, కానీ కుటుంబీకులు తప్పనిసరిగా నేనే వాక్యం చెప్పాలా అన్నారు. అంటే నా కూతురు అల్లుడు అని కాదు, ఆ తల్లి గారు మా చెల్లెమ్మ గారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ద షెపర్డ్ మినిస్ట్రీలో టీవీలో నా వాక్యం వస్తూ ఉంటుంది. ఎవరు వాక్యం అయినా వినకపోయినా ఆమె తప్పనిసరిగా అమ్మ అన్నవాక్యం పెట్టు అని చెప్పి, అంటే దాదాపు 1 సంవత్సరం నుంచి ఇక్కడ బెడ్లో ఉంది. ఆమె పనులు ఆమె చేసుకోలేదు. చాలా ప్రేమగా చూస్తారండి బెడ్లో. వారు తల్లికి ఒక కుమారుడు ఏ విధంగా చేయాలి, ఒక కోడలు ఏ విధంగా చేయాలి, నిజంగా ఆమె చూసుకున్న విధానం, నేను ఆ కుమారులు, 2 కుమారులు, ఇక్కడ కోడలు నిజంగా చాలా ప్రేమ కలిగి ఆమెను చాలా దాదాపు 3 సంవత్సరాల క్రితమే భయంకరమైన వ్యాధి వచ్చింది.
అప్పుడు హాస్పిటల్స్లో కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది, మరొకసారి కొన్ని లక్షలు. కానీ ప్రభు ఆమెకు మంచి ఆయుష్ ఇచ్చాడు. దేవుని వాక్యం అంటే చాలా ఆసక్తి కలిగిన తల్లి ఆమె నానా నీ వాక్యం అంటే మామగారు నీ వాక్యం అంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టి నువ్వే వాక్యం చెప్పాలని అందుకు చెప్తున్నా నేను. అంతేగాని ఇంక గొప్ప సీనియర్ దైవజనుల మధ్య నేను చెప్పడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. నేను నాకు ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినడం ఇష్టం. దేవుని వాక్యం చెప్పడం కంటే ఇలాంటి దైవజనుల మధ్యలో దేవుని వాక్యం వినడం ఇష్టం. అయితే ప్రభు నాకు ఇచ్చిన కర్త ఏంటంటే కొన్ని వేల మంది ప్రభు ద షెపర్డ్ మినిస్ట్రీస్లో యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేల మంది దేవుని వాక్యం వింటున్నారు. ప్రభు నాకు ఇచ్చిన ఘనత. కాబట్టి పిల్లరా నేను కూడా చాలా షార్ట్ కట్ అసలు టైము అంటే మేము పాటిస్తాం, మా సంఘం కూడా పాటిస్తాం. అది మా సంఘాన్ని ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చాలా సీరియస్ కూడా అవుతాను. ఎందుకంటే క్రమశిక్షణ దేవుని దగ్గర లేకపోతే మరి ఎవరి దగ్గర ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ కలిగిన సంఘంగా, క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా ప్రభువుకు మనం ఉండాలా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44 వచ్చినారు. మృతుల పునరుత్థానమును అలాగే చదివి శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ప్రభువా మీ నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ మా ఒక్కొక్కరితో మాట్లాడండి నాన్న. నీ స్వరం వినాలని కోరుకుంటున్నాం. నీ కృపలో నీ దాసుని బలపరిచి వాడుకున్నాం. యేసు నామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. హల్లెలూయా. బాబు ఆ క్యాష్ వాషాబాయి వాళ్ళు రండి నాన్న. పిల్లల ఇక్కడ పునరుద్ధానము అనే మాట నేను చదివించాను కదా. ప్రభు దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మానవులను మరణించడానికి సృష్టించలేదు. అది మనందరికీ తెలుసు. ఇది కొత్తగా చెప్పాల్సింది ఏం కాదు. మానవుడు సజీవులుగా నిత్యము ఆయనతో మహిమ శరీరులుగా ఉండాలని ఆదామును దేవుడు చేసేది. మరణం మనం చేసుకున్నవాడికి చేసుకున్నంత. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మానవుడు జీవించి మరణం తెచ్చుకున్నాడు. కానీ ప్రభు చిత్తం అది కాదు. ప్రభువారు ఆయనతో మహిమలో మహిమ శరీరంతో అంటే మన్నును మహిమగా మార్చిన దానికి కారణం ఏంటి? ఎందువల్ల ఈ మట్టి ద్వారా దేవుడు ఈ శరీరాన్ని ఆదామం చేశాడు. మరి బంగారం ద్వారా చేసింది భలే ఉండేది కదా. ఏం జరిగేది బంగారం ద్వారా చేసింటారా? అది ఇసుకోబోతున్నాడు. మట్టినే ఇసుకోబోతున్నాడు. ఇంకా బంగారాన్ని చేసింది అది ఇసుకోబోతున్నాడు. కాబట్టి ఎందుకు మట్టితో దేవుడు ఆదామం చేశాడు? వాట్ ఈస్ ద సీక్రెట్? ఏముంది అక్కడ? దేవదూతలకు, పడద్రోయబడిన దేవదూతలకు సిగ్గు రావాలని వాళ్లకు మట్టిలో నుంచి మహిమను పుట్టింపగలవాడని రా నేను అంటాడు దేవుడు. అదే చెప్పండి ఒకసారి. అయ్యా
మీరు స్తోత్రాలు చెప్పకపోతే ఎవరు స్తోత్రాలు చెప్తారంట అని దేవుడు మట్టిలో నుండి మానవుని చేశాడు. ఎలా చేశాడండి? మరణకరంగా మన్నుకు మళ్ళీ గాక అనే మాట దేవుడు మనసులో లేనే లేదు. మహిమ శరీరంగా చేశాడు. మరణము మానవుని దగ్గరికి రాకూడదు అనుకున్నాడు. వాడున్నాడు ఆ ప్లాన్ గాడు, సాతాన్ గాడు. ఏం చేశాడు? ఓహో, ఈ మట్టిలో నుంచి మహిమ శరీరాన్ని పుట్టిస్తావా? వాళ్ళని నా కోసం నువ్వు ఎట్టా అదిగో ఆ అగ్నిగుండాన్ని రెడీ చేసి ఉన్నావు, నాకు తెలుసు. నీ బిడ్డల్లో కూడా నేను అగ్నిగుండాన్ని తీసుకోపోవాలని కొన్ని వందల సంవత్సరాలు ప్లాన్ చేశాడండి. ఒకరోజు 2 రోజులు జరిగింది కాదని. ప్లాన్ వేసి ఆజ్ఞని అతిక్రమింపజేసి తద్వారా పాపం చేయించి పాపం ద్వారా మరణాన్ని మానవులకు ఇచ్చింది సాతాను గాడు. అల్లే చెప్పండి ఒకసారి. దేవుడు ఆయన బిడ్డలను మరణించడము, ఆయన బిడ్డలు మట్టిలో కలిసిపోవడము, ఆయన బిడ్డలు కన్నీరు కార్చడము, ఆయన బిడ్డలను దుఃఖించడము, ఆయన బిడ్డలను దేవుడు ఎప్పుడు బాధించడు. మానవులమైన మనమే మన బిడ్డ కన్నీరు కారిస్తే మనం కారుస్తాం. అక్కడ నా కుమార్తె కన్నీరు కారుస్తుంటే నాకు ఇక్కడ కన్నీరు వస్తుంది. అంతే, రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. మరి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, అమూల్యమైన రక్తం అండి, విలువ కట్టలేని రక్తం, వేల కట్టలేని రక్తం. ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. మరి మనము మరణంలోనే ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే ఈ లోకానికి వచ్చి పునరుద్ధానాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానాన్ని నమ్మే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనాడు అని నమ్మే ప్రతి ఒక్కరూ నువ్వు కూడా బతుకుతావు. చెప్పండి, దేవుని మహిమపరచండి. ఇప్పుడు ఆ కవిత రాస్తూ అమ్మా మనం అక్కడ కలుసుకుందాం. ఎంత నిరీక్షణ! ఇది అన్యులకు ఈ నిరీక్షణ లేదు. యేసు ప్రభువుని ఎరిగిన బిడ్డలకు మాత్రమే ఒక నిరీక్షణ ఉంది. మనం మరలా ఆయనతో ఆ రాజ్యంలో, ఆ మహిమ రాజ్యంలో, ఆ సంతోష రాజ్యంలో, ఆ ఆనంద రాజ్యంలో, ఆ దుఃఖం లేని రాజ్యంలో, ఆ వేదన లేని రాజ్యంలో, ఆ శోధన లేని రాజ్యంలో, కష్టాలు లేని రాజ్యంలో, ఆ కడగండ లేని రాజ్యంలో, వ్యాధులు లేని రాజ్యంలో, బాధలు లేని రాజ్యంలో, ఆ మహిమ రాజ్యంలో ప్రభుతో నిత్యము మనం ఉంటాము అనే నిరీక్షణ మనకు మాత్రమే ప్రభు చేయడం. అందుబట్టి సపడి కొడుతూ దేవుడు పిల్లరా, ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తూ మాట్లాడినాడు. ఒక జన్మదినం కంటే ఆడదినం లేదు. నేను విస్తరించి మాట్లాడను కానీ ఒకరి జన్మదినం కంటే ఆడదినం లేదు. మనం ఈరోజు ఈ విధంగా ఈ తల్లి గారి ఆదరణ కూడికి వచ్చి ఏమి నువ్వు వాళ్ళని ఆదరించడానికి వచ్చావు, మంచిదే. నీ ఫోటో కూడా ఆడ పెట్టే దినం ఒకరోజు వస్తుంది. నా ఫోటో అలాగా ఆవిష్కరించే దినం ఒకరోజు వస్తుంది. నా బిడ్డలు నా గురించి సాక్ష్యం చెప్పే రోజు ఒకరోజు వస్తుంది. మన సాక్ష్యం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా లోకంలో జీవించాలి. ఇప్పుడు ఆమె రాసుకున్న ఫుట్నోట్ని, ఆ వాక్యం నిజంగా ఆ తల్లి చక్కగా వాక్యం చెప్పద్ది. అమ్మా మీ శిష్యులు వాక్యం చెప్పేది కదా అమ్మా, చాలా చక్కగా వాక్యం చెప్పద్ది. అసలు గంటలు వాక్యం ఏంటండి అన్నా. ఈరోజు మరి చెప్తున్నామన్నా, నేను విన్నానన్నా టీవీలో. ఎప్పుడమ్మా, ఎప్పుడుదో చెప్పద్ది. అంటే అంత ఇంట్రెస్ట్. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ బెడ్లో నుండి ఎక్కువ యాక్టివ్ లేకుండా ఎప్పుడు దేవుని వాక్యం వింటూ అందరు దైవజనుల వాక్యాలు వింటా ఉంటాం. ఆ సాక్ష్యం నీ బిడ్డలు నా బిడ్డలు రేపు మన గురించి చెప్పాల. ప్రభు మనలను ఈ లోకంలో అక్షయమైన శరీరం నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అల్లే చెప్పండి ఒకసారి. చెప్పండి కొడుతూ దేవుడు మహిమపరచండి. ఇది క్షయమైన శరీరం. క్షయమైనది, క్షయము అంటే అర్థమయ్యా నశించిపోయేది.
నశించిపోతే కదా అక్షయం వచ్చేది. ఏంటి చెప్పండి అమ్మ, చెప్పండి. నశించిపోతే కదా అక్షయం. ఇప్పుడు ఒక ఇతరం సన్నిపోతేనే మొలకెత్తది, అవునా కదా? అవునా కదా? ఒక ఇతరం చనిపోవాలి ముందు. నువ్వు అక్షయ శరీరం ధరించాలంటే మహిమ శరీరము ధరించి మహిమాత్మతో నింపబడి ఆ మధ్యాకాశములకు నీ ప్రియుని ఎదుర్కోవడానికి పోవాలంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోవాలి. అలే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చనిపోవాలి. క్షయ శరీరం క్షయమైపోవాలి. అక్షయ శరీరం కావాలా? శారీరకంగా చనిపోవాలి. ఇదో మృతుడనైతే కానీ యుగ యుగములో ఆ మాట అన్నాడు మరి ప్రభు, నీ తండ్రి అన్నాడు. మరి నువ్వు అనగలవా? ఆ ధైర్యం ఉందా? నేను చనిపోయినా నా తండ్రితో ఉంటా అనే ధైర్యం ఎంతమందికి ఉంది మనకి? మరణాన్ని ఆహ్వానించే వాళ్ళు ఎవరండి? దేవుని బిడ్డలే. అల్లే చెప్పండి ఒకసారి. ఎందుకో నా తండ్రి ఇంటికి నేను చేరాలి. నా కుమారుడు ఫారెన్లో ఉన్నాడండి. స్కాట్లాండ్లో సర్కార్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఒకగాను కుమారుడు. ఆయన పంపించే రోజు పంపించే సంతోషంగా. సంవత్సర కాలం అయిపోయింది ఆయన చూసి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వస్తున్నాడు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎంత ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఆ రోజు ఎందుకు ఆ ఫ్లైట్ కూడా కొంచెం లేట్గా వచ్చింది చెన్నైలో. ఆయన నానా ఫ్లైట్ లేట్ అయిపోయింది నాన్న అని ఫోన్ చేస్తాడు. అది కుమారుడు తల్లికి ఉన్న ప్రేమ, తల్లికి ఉన్న ప్రేమ. అనే ఆయన స్కాట్లాండ్, దట్ ఈస్ వెరీ రిచెస్ట్ సిటీ, రిచెస్ట్ కంట్రీ ఆల్సో. ద లండన్ ఈస్ ద నియరెస్ట్ టు స్కాట్లాండ్. అంత పెద్ద గొప్ప దేశాన్ని వదిలి ఈ భారతదేశంలో లేదు 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 భారతదేశం నా మాతృభూమి, నా తల్లి ఇల్లు, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అని ఎంత ఆశతో వచ్చాడు. అలాగే నేను ఎందుకు ఉదాహరణగా చెప్పానంటే మన తండ్రి ఇల్లు ఉందండి. చప్పట్లు కొడుకు హల్లెలూయా. మన తండ్రి ఇంటికి మనం వెళ్ళాలని ఆశ కలిగిన వాడు చేయితే దేవుడికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. కొన్ని ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయి పిల్లరా, కొన్ని ఆత్మలు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు విడుదల? ఎప్పుడు విడుదల? వేదన భరితమైన ప్రార్థన. ఎప్పుడు ప్రభువా విడుదల? కొన్ని ఆత్మలు ప్రార్థిస్తూ ఉన్నాయి. దేవుని రాకను త్వరపరిచే బిడలంగా, ఆహ్వానించే బిడలంగా ఉండేవాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుడు భయపడ్డాడు. అర్థమైనా నేను చెప్పింది? దేవుని రాకడా లేక మన పోకడా, ఈ రెండు అయినా ఒకటే. అది త్వరగా జరగాలి అనేవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఈ లోకంలో జీవించినంత కాలం పిల్లరా, అసలు మనం ఉండబోయే పట్టణం ఎలాంటిది, మనకు మన తల్లి గారు ఆ నిర్మించిన భవనాలు ఎలాంటివి, అక్కడ మట్టి ఉంటుందా, అక్కడ దుఃఖం ఉంటుందా, అక్కడ వేదన ఉంటుందా, అక్కడ ఈ యొక్క కోపం, అసూలు, ఈ వసనాలు, ఈ మానవీయ ఈ భావాలు అక్కడ ఉండవు. అది బంగారు రాజ్యం. అదే బంగారు వీధులండి. వీధులు బంగారు అంటే ఇంక ఇల్లు ఎట్టుంటాయి? స్తోత్రం చెప్పండి ఒకసారి. దానికి ఉదాహరణ సౌదీలో బాత్రూమ్లు ఏమా సరే కత్తి బాత్రూమ్లు బంగారు చేసుకో. అర్థమైంది మీక? బాత్రూమ్స్ కూడా బంగారమే. ఇంక వాళ్ళు బంగారమే. మరి ఇక్కడ లోకంలో ఉండేవాళ్ళు నువ్వే అట్టుంటే ఈ లోక సృష్టికర్త అయినా నా ప్రియుడైనా మన తండ్రి అయినా దేవుడిని పట్టణం ఎలా ఉంటుంది? మరి అంత గొప్ప పట్టణం చేయాలని ఆశ ఉండదా బిడ్డలకి? అంత గొప్ప రాజ్యం చేయాలని కోరికుండదా?
నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి. ఎప్పుడు వస్తావు ప్రభువా? ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్తావు? ఆయన రావడం లేటు కాదు. హీ స్టార్టెడ్. కానీ ఎందుకు ఇంకా అందరూ మార్పు పొందాలి. హల్లెలూయా. ఆయన రావడం లేటు కాదు, ఆయన వస్తాడు. అయితే నువ్వు సిద్ధపాటు ఎలా ఉంది? ఎందుకంటే సిద్ధపాటు అంటే ఈ క్షయమైన శరీరం అక్షయ శరీరంగా మారాలండి, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారాలండి. ఈ మరణమైపోయిన వనజ కుమారి ఇప్పుడు మరణమైంది. బిడ్డగుంట్లో మంచి బరెల్ గ్రౌండ్ ఉంది మాకు, దాదాపు ఒక 20 ఎకరాల స్థలంలో. ఆ బరెల్ గ్రౌండ్ లో సమాధుల పండుగ కూడా బలి చేస్తాం మేము. అక్కడ అనేక మంది అక్కడ పెట్టున్నాం. ప్రభు మధ్యాకాశంలో పూర్వగానే ఇక్కడ శరీరం లేపడాలా, అది అక్షయమైన శరీరం. అల్లే చెప్పండి ఒకసారి. ఆ నిరీక్షణ ఉన్నది క్రైస్తవులకు మాత్రమే. మరి బాబు ఎన్నోళ్ళారా, ఈ యొక్క జీవితం పోయిన తర్వాత నువ్వు నక్కగాను కుక్కగాను ఎలుగుగాను పుట్టవరా ఆయన. వేదాలు చెప్తున్నాయి, భారతీయ వేదాలు, పండితులు చెప్తున్నారు, అనేక గ్రంథాలు చెప్తున్నాయి. వాటన్నిటికంటే ముందుగా నా ప్రభు చెప్తున్నాడు. అల్లే చెప్పండి ఒకసారి. మానవీయ జీవితం ఒకసారి. నువ్వు మళ్ళా కుక్కాలే నక్కాలే, మానవుడిగానే నరకానికి పోతావు. అది కాదు పెట్టుకో. దేవుని బిడ్డగా అయితే పరలోకానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు. కుక్కగా పోతావు, నక్కగా పోతావు. ఆ భావన పెట్టుకోవద్దు. వేదాలు చదవండి. వేదాల్లో ఎంత గొప్ప విషయాన్ని వాళ్ళు రాస్తున్నారు, చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం వరకు మనం బ్రతుకున్నామంటే, ఈ దినం వరకు మనం ఈ లోకంలో బ్రతుకున్నామంటే నిజముగా ఆయన కృప. హల్లెలూయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం మీ కృపయేనయ్యా. ఈ మాట అందరూ మనదామా? ఇప్పుడు నేను ఈ క్షణమున బ్రతుకున్నానంటే నేను అనుకుంటున్నా పిల్లరా. మీరు అనుకుంటున్నారో ఏమో నాకు, మీరు దేని వల్ల బతుకున్నారో నాకు తెలియదు. మీ బలం వల్ల, మీ శక్తి వలన, మీ ఆరోగ్యం వల్ల, మీ ధనం వలన, మీ జ్ఞానం వలన, లేక మీ భక్తి వలన. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం ప్రతి క్షణం నా వెంట నడిచినావు. కంటి పాపలా నన్ను కాచినావు. ప్రతి క్షణం నా వెంట నడిచినావు. కంటి పాపలా నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, 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 యేసయ్యా.
క్షణంలో మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని ఈ చెల్లెమ్మను
ఎప్పుడు నేను ఉండేవాడిని కాబట్టి మా పాపతో చెప్పేవాడిని, అమ్మా అత్తమ్మ శిరాయమ్మ చాలా బాగా ఇప్పుడే మిమ్మల్ని వదలదు, దగ్గర పడద్దు అని చెప్పేవాడిని. 1 వీక్, ఓన్లీ 1 వీక్ షీ సరెండర్ టు డై. ఒక వారం రోజుల్లోనే నాకైతే ఆశ్చర్యం వేసి మా పాప వీడియో తీసి, నాన్న అత్తమ్మ ఏంటి నాన్న బాగాలేదు అమ్మ, ఒకసారి వీడియోలో చూపించాను, నేను చూశాను, షీ వాంట్ టు డై, షీ వాంట్ టు గో టు హెవెన్ చెప్పేసానమ్మా, షీఈ్ నాట్ అలౌ. దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటమ్మా సడన్ గా వారమే నాన్న, చాలా బాగుంది. నేను ఎంటర్ కాగానే అన్నా ప్రైజ్ అన్నా మేరీ గారు ఫస్ట్ పాయింట్ అది అడిగి, అంటే ఒక పెద్ద దిక్కు ఇంటికి అది అసలు అంత సడన్ గా ఎట్లా మరణం వచ్చింది నాకు ఆశ్చర్యం వేసి, అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అక్కడ మరణిస్తుంది, ఇంటికి తీసుకోలేదు. బిడ్డలో ఆ టైంలో మా డాక్టర్ వెంకటేశ్వరులు మా బామర్ది ఉన్నాడు కాబట్టి అక్కడ భార్య ఆయన అక్కడ వేకెన్సీ లేకపోయినా హాస్పిటల్లో పెట్టి చూసి తెల్లవారి ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఈ క్షణంలో మనం బతికొస్తామంటే అది కేవలం దేవుని కృప. మా సంవత్సరాలు కూడా దాదాపు 85 years నియర్లీ. ఆమె 82, 83, 84 సంవత్సరం కూడా స్వతహాగా వెళ్ళి టిఫన్ అంగడికి వెళ్ళి టిఫన్ తీసుకొని తింటుంది. మొన్న చనిపోయింది కదమ్మా. ఆమె ఎన్ని రోజులు మార్పు వచ్చింది? 23 నుంచి. అది ఇంత హాయిగా ఉంది కదమ్మా జీవమా. మీ అమ్మకేమమ్మా? లేదు బాబాయ్, వాళ్ళ అన్నగారు చనిపోయినప్పటి నుంచి దిగులు పడిపోయింది. షీ ఆల్సో ఫస్ట్ ఆమెను సమాధి చేశాను, రెండవది మా సంఘస్థురాలు సమాధి చేయడం జరిగింది. వింటారా, నాకు అనిపిస్తుంది చాలాసార్లు దుఃఖం ఆగదు, కన్నీరు ఆగవు, వేదన ఆగదు. ప్రభువా, ఈ లోకంలో మేము బ్రతుకున్నామంటే అది కేవలం మీ కృపేనా? ఎస్, దాదాపు 3 సంవత్సరాల క్రితం నేను ఈ లోకాన్ని వదలకొస్తున్నాను. నా ప్రభు బ్రతికించాడు. అయ్యగారిని పరిస్థితి చూస్తే ఎంత డేంజర్. దేవుడు ఆయన సేవ కోసం బ్రతికించాడు. అలాగే మీ అందరికీ కూడా ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసే గొప్ప కార్యం నాకేం దేవుడు చేయలా అంటది ఒక తల్లి. నువ్వు బతికుండడమే దేవుడు ఇచ్చిన వరం, నీ బ్రతికే దేవుని వరం. అల్లే చెప్పండి ఒకసారి. నువ్వు సజీవురాలుగా సజీవుడుగా లోకంలో జీవిస్తున్నావంటే అది దేవుడిచ్చిన వరం, అది దేవుడిచ్చిన కృప. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నా విన్నపం ఒకటేనండి, క్షయమైన శరీరం కలిగి జీవించడానికి ఇష్టపడగాకండి, అక్షయమైనది కోరుకుందాం. ఎవరైనా అంతే కదా, నశించిపోయేదాన్ని ఎవరు కోరుకుంటాడు? నిత్యము ఉండేదాన్ని కోరుకుంటాడు. కానీ అది లోక సంబంధంగా కూడా నేను మాట్లాడితే నశించిపోయే ప్రేమను ఎవరు కోరుకోడు, నిత్యము ప్రేమించేవాడిని కోరుకుంటాడు. ఇది ఈ వస్తువు ఇంకా కొన్ని రోజులు పాడైపోతుంటే అది ఎవరు కొని తెచ్చుకోడు. దాని గ్యారంటీ ఎంత అని అడుగుతారు. అమ్మా, వస్తువుకు 6 సంవత్సరాలు గ్యారంటీ ఉండేది, చాలా బాగుంటుందా? మనం ఏం గ్యారంటీలు చూడవా అని అంటారు మా పాపోళ్ళు. గ్యారంటీ దేనికి గ్యారంటీ? ఒక వస్తువు కొంటే గ్యారంటీ చూస్తున్నాం, ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటుంటే ఆ ప్రేమలో శాశ్వతం ఉందా లేదా చూస్తున్నాం. ఈ లోకంలో గ్యారంటీ లేనివన్నీ, లోక ప్రేమలు కూడా గ్యారంటీ లేదు. తాత్కాలికమైన ప్రేమలు, అగాపే ప్రేమ, నా ప్రభు అయిన యేసు ప్రేమ మాత్రమే నిత్య ప్రేమ, సత్య ప్రేమ, నిత్యము ఆయనలో నేను కొనసాగించే ప్రేమ. అదే చెప్పండి ఒకసారి. మరి ఆ అక్షయమైన దానికోసం పాటుపడ్డాం. క్షయమైనది మారి అక్షయమైన శరీరం ధరించుకోవాలంటే మనం ఊర్లాగా జీవించాలంటే, లాస్ట్గా నేను ముగిస్తాను, బుద్ధి కలిగిన కన్నీలాగా జీవించాలి. అదే చెప్పండి ఒకసారి. చెప్పండి. మన అందరూ కన్నీకలేనండి, 10 మంది. మన అందరూ దేవుడు పెళ్ళే ఉండేవాడు. తేడాలే, ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు,
ప్రభువులో పాల్గొంటున్నావు. కొందరైతే పరిశుద్ధాత్మను పొందారు, కొందరైతే ప్రవచనాలు చెప్తా ఉన్నారు, కొందరైతే భాషలు మాట్లాడతారు, కొందరైతే స్వస్థవరం కలిగిన వాడు ఉన్నారు, కొందరైతే సువార్థికులుగా వాడబడుతున్నారు, కొందరు దైవజనులుగా వాడబడుతున్నారు, కొందరు దేవుడు ఆయా కుటుంబాలను ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నాడు. ఎస్, అందరూ క్రైస్తవులమే. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఎప్పుడు తేడా వచ్చిందంటే ముందు వాళ్ళందరూ కన్యకలే. అదే చెప్పండి, వాళ్ళందరూ పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూసేవాళ్లే. మధ్యలో బుద్ధి లేకుండా పోయింది. మీరందరూ బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు చెప్పండి. బుద్ధి లేని జీవితం ఇంకా నాలో ఉందేమో. బుద్ధి లేని జీవితం అంటే సిద్ధపాటు ఏమనుకో కాకండి. బుద్ధి ఉందా మీకు అని అడుగుతున్నా. అంటే సిద్ధపాటు ఉందా అని అర్థం. కోపడొద్దు నా మీద. ఇక్కడ బుద్ధి అంటే సిద్ధపాటు. దేంట్లో సిద్ధపాటు అమ్మా చెప్పండి, దేంట్లో సిద్ధపాటు? జనంలో, రెడీ అవ్వడంలో. రామ్మ టైం అవుతుందా, కాలు లేకుండా మీ ఆడవుతా అసలు లేకలేము కదా. ట్రైన్లు పోతాయి, ఫ్లైట్లు పోతాయి, అన్నీ పోతాయి. అందుకే ఆ యజమాని కూడా కాలు కొనేస్తాడు. నీ ఇష్ట ప్రకారం నువ్వు రెడీగా అమ్మ అప్పుడే పోదా. డ్రైవర్ అట్లా ఉండరా, అమ్మగారు రెడీ అవుతుందా. వాడికి తెలుసు అమ్మగారు రెడీ అంటే ఒక గంట పడుతుంది, వాడు అట్లా పోయి షికారు చేయడం. సిద్ధపాటు లోక సంబంధమైన వాటి కోసం ఎంత సిద్ధపాటు పడుతున్నావే. ఈ క్షణభంగురమైన, తాత్కాలికమైన, నశించిపోయే దీనికోసం ఇంత సిద్ధపాట్లు అవసరం. కానీ అక్షయమైన దానికోసం, నశించపోదానికోసం, ఆ మహిమ రాజ్యంలో ప్రభుతో నిత్య సంతోషంలో నువ్వు ఉండాలంటే ఎంత సిద్ధపాటు నీకు కావాలి. చెప్పండి ఒకసారి. అనుదినము 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 మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. చెక్ చేసుకోవాలి ఒకసారి హృదయాన్ని. నేను చెప్తాను మా సంగతులకు. చెకింగ్, చెక్ పాయింట్ అవసరం. చెక్ పాయింట్ లేకపోతే వాడు లారీలో ఏమో, బస్సుల్లో ఏమో, ఎన్నెన్నో ఆ చెక్ పాయింట్లో కూడా కళ్ళు పూసిపోతా ఉన్నాం. కానీ నీకు చెకింగ్ అవసరం. నీ హృదయాన్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయేటప్పుడు చెక్ చేసుకో. సిద్ధపాటు ఉందా? 5 చెక్ చేసుకుంటానే ఉన్నారండి. వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలుగా పిలువబడ్డారు, పెళ్లి విందులో పాల్గొన్నారు. 5 వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు చదవలే లే అనే పదం చాలా అది నిర్లక్ష్యానికి సూచన. ఏంటంటే లే, నాకు ఇష్టమైన పదం కూడా అది. వస్తా లే, పాదాం లే. ఆ లే అంటేనే నిర్లక్ష్యం ఉంటుంది. లే యాడ ఉండేదే చెక్ చేసుకో. ఎప్పుడు ఉంటుంది నూనె? సిద్ధంలో నేను ఉండాలంటే ఏం చేయాలమ్మా? నూనె అనగా దేవుడి యొక్క పరిశుద్ధాత్మ. హల్లెలూయా చెప్పండి. దేవుడి యొక్క ఆత్మ నింపుదల, ప్రార్థన చేసి ఆత్మతో నింపుదల చేసుకొని నీ సిద్ధలలో నూనె ఎప్పుడు ఫుల్లీ ఉండాలి. ఎప్పుడైనా రాని, అది ఏకందం రాని, అర్ధరాత్రి రాని, తెల్లారి రాని, మధ్యాహ్నం రాని, ఎప్పుడు వచ్చినా నీ సిద్ధలలో నూనె ఉంటే ఆ స్వరం నీకు ఏర్పడుతుంది, ఆ మౌన శబ్దం నీకు ఏర్పడుతుంది. ఇతరులకు కనపడుతుంది, పక్కనుండే భార్య కనపడదు, భర్త కనపడదు. ఎటు పోయిందా? ఎటు పోయి ఉంటుంది. మా ఆయన కదా రాత్రులు నడిచి అలవాటు ఉంది మా ఆయనకి. అటు నడిచి బయటికి పోతాడు అనుకున్నట్టు ఒక తల్లి. మరి ఆయన రాత్రులు నడిచి అలవాటు కాదు. ఆయన మహిమశీలం కలిగి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు తిరిగితే ఒకరు వెళ్ళిపోయారు, ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు వెళ్ళిపోయారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద సబ్జెక్ట్? ఎందుకు ప్రభు అవమానం చెప్పాడు? అలా ఉంటుందండి సిద్ధపాటు అంటే. అది ప్రభు కోసం ఎదురు చూస్తూ అక్షయ శరీరము పొందుదము కాక. హల్లెలూయా. ఇంతవరకు ఈ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన దైవజనులందరికీ నా మనసారా వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంగతులు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు వాక్యం జాగ్రత్తగా విన్న బిడ్డలందరికీ మరొకసారి మనసారా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. చివరి వచ్చి సని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాడు.
సన్నీ ఉన్నాడా?